అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా లీలల గురించి, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యమైనటువంటి పూజల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే మంత్రం ఒక గొప్పతనాన్ని కూడా తెలుసుకుందాం. మంత్ర సాధన చాలా చాలా విశిష్టతమైనటువంటిది. ఈ మంత్రము సద్గురు దగ్గర తీసుకొని మనం మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతోంది. అయితే ఈ మంత్రము తీసుకోవాలన్నటువంటి కోరిక సంకల్పం నాలో కలిగింది. నేను ఎన్నో ఏళ్ళ నుండి బాబాని గురువుగా భావిస్తూ ఉన్నాను. దర్శనం కానటువంటిది, సాక్షాత్కారం ఇవ్వనటువంటి బాబా నాకు స్వయంగా వచ్చి మంత్రాన్ని ఎలా ఉపదేశిస్తాడు? అది జరిగే పని కాదు కదా. దైవం మానుస రూపేణ అని అంటారు కదా. అటువంటి బాబా ఏ ఒక్క గురు రూపాన వచ్చి నాకు మంత్రాన్ని ఇవ్వాలన్నటువంటి సంకల్పము కలిగింది. అందుకు బాబాని నేను ప్రతిరోజు కూడా అడిగేదాన్ని, బాబా నేను మంత్రాన్ని జపించాలనుకుంటున్నాను, నువ్వే నాకు ఒక సరైనటువంటి మార్గాన్ని దారిని చూపించి ఆ మంత్రోపదేశాన్ని చేయమని ప్రార్థయపడ్డాను. ఇలా నేను ఒక 4-5 నెలల నుండి తప్పిస్తూ వస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా బాబా అద్భుతమైనటువంటి లీల చేశాడు. ఇది అంతా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క కరుణా కటాక్షమని భావిస్తూ ఉన్నాను. నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు నాకు ఈ లీల జరిగింది. నిజంగా గురువు యొక్క పాదపద్మాన్ని మనం నిరంతరం పట్టుకోవడం వల్ల మనని ఏదోలాగా రక్షిస్తాడు గురువు. మన కర్మలని ఏ విధంగా తొలగించాలో గురువుకి తెలుస్తోంది. పురాణాల్లోన ఎన్నో శాస్త్రాల్లో కూడా చెప్పబడుతూ ఉంటుంది మంత్రజపం గురించి, పురాణాల గురించి. మంత్రం ఎంతో శక్తివంతమైనది. అయితే మంత్రజపం చేయడం ద్వారా ఏవో సిద్ధులు పొందాలన్నటువంటిది కాదు. ఒక మానవుడు తరించాలంటే మంత్ర సాధన చాలా చాలా అవసరము. అనునిత్యం మంత్రజపం చేయడం వల్ల మనకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళే భాగ్యం ఆ భగవంతుడు అందిస్తాడు. అందుకని నేను ఆ మంత్రాన్ని కోరుకున్నాను. మరి నాకు ఏ విధంగా నాకు ఆ మంత్రం వచ్చింది అనేది రాబోతున్నటువంటి సాయి లీలల్లో తెలుసుకుందాం. అందరికీ సాయిరాం.